ఇండియన్ ప్రీమియం లీగ్ ఐపీఎల్లో భాగంగా గత రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగినటువంటి మ్యాచ్లో విజయం సాధించిన ముంబై ఇండియన్స్ ఖాతా తెరిచింది. ఈ మ్యాచ్తో ఐపీఎల్లో అడుగుపెట్టినటువంటి ముంబై ఇండియన్స్ బౌలర్ అశ్విని కుమార్ తొలి మ్యాచ్తోనే రికార్డుల్లోకి ఎక్కాడు. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్లోని 4 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్గా రికార్డులకు ఎక్కాడు. ఐపీఎల్ కెరియర్లో తొలి బంతికే రహానే వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లలో రింకు సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన మనీష్ పాండేను పెవిలియన్ పంపాడు. అలాగే హార్డ్ హిట్టర్ ఆండ్రీ రసెల్స్ క్లీన్ బౌల్ చేశాడు. ఇలా తొలి మ్యాచ్లోని 4 వికెట్లు పడగొట్టినటువంటి తొలి భారత బౌలర్గా రికార్డు సృష్టించాడు. జట్టు విజయవంతంలోని కీలక పాత్ర పోషించిన అశ్విని కుమార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. 23 ఏళ్ల అశ్విని కుమార్ మొహాలీలో జన్మించాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలోని స్పెషలిస్టు. గత ఏడాది జరిగిన షేర్యే పంజాబ్ టీ20 టోర్నీలోని మెరిసి ముంబై మేనేజ్మెంట్ దృష్టిలో పడ్డాడు. ఐపీఎల్ మెగా వేలంలో అశ్విని కుమార్ను ముంబై ఫ్రాంచైజీ 30 లక్షలకు కొనుగోలు చేసింది. గత సీజన్తో పంజాబ్ కింగ్స్ జట్టులో ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2022లోని సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ తరపున అరంగేట్రం చేసినటువంటి అశ్విని కుమార్ 4 మ్యాచ్లు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. 2 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 3 వికెట్లు తీసుకున్నాడు.